guys. మేమైతే కాంచీపురం బయలుదేరిస్తామండి. తాంబరం మెట్రో స్టేషన్ కాదు, తాంబరం బస్ స్టాండ్ వరకు వెళ్తాం. అక్కడ వరకు ఎందుకంటే మేము కాంచీపురం వెళ్తున్నాం కదా, మాకైతే అక్కడి నుంచే బస్సు ఉంటుంది. సో దానికోసం వెళ్తాం. బిల్డింగ్ అనిపిస్తుంది కదా, నేను చెన్నైలో ఉండేటప్పుడు అంటే ఒక 3-4 years బ్యాక్ మా ఐటీ పార్క్ అది. పక్కన అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ల్యాండ్స్కేప్ మొత్తం. ఇది ఒక టైప్ ఆఫ్ ఎలా చెప్పాలి, ఒక రిజర్వ్డ్ ప్లేస్ అన్నట్టు. ఫుల్ బర్డ్స్ ఉంటుంది, బర్డ్ వాచింగ్కి బెస్ట్ ప్లేస్ ఇది. చెన్నైలో ఫ్లడ్స్ అవుతుంటాయి కదా, అలా ఫ్లడ్స్ అయినప్పుడు ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఇదే ఉంటుంది. వచ్చేసామండి. ఇది ఆపోజిట్లో ఉండేది తాంబరంలో ఉండే బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి బస్సులో అయితే కాంచీపురంకి వెళ్తుంది. వచ్చేసాము. చెన్నైలో బస్ ఎక్కేసాము, కాంచీపురం వరకు వెళ్తున్నాము. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మన ఊర్లో ఎక్కి ఆల్మోస్ట్ ఒక 3 years అయి ఉంటుంది అనుకుంటున్నాను. అసలు ఎక్కలేదు. సరే ఈసారి ట్రై చేద్దామని వచ్చాము. నాకైతే పెద్ద షాక్ ఏంటంటే, ఇందాక 500 నుంచి చేంజ్ జరిగితే చేంజ్ లేదు బాబు, గూగుల్ పే కొట్టమన్నారు. షాక్. అంత మాత్రం అడ్వాన్స్ అయింటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా యూరోప్లో అన్ని కంట్రీస్ తిరిగినప్పుడు కూడా క్యాష్ అనేవాళ్ళు. లేకపోతే దానికంటే స్పెసిఫిక్ బస్ కార్డ్స్ ఉండేవి. ఇలాగ జీపే యూపీఐ అయితే ఎక్కడా లేదు. ఇండియా ఇస్ ప్రోగ్రెసింగ్ అండ్ డెవలపింగ్ అనిపించింది. మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చూపించాలి. స్టానిష్ అంటే జ్యువెలరీ అనుకుంటున్నారా? కాదు, ఇండియన్ మామ్ థింగ్స్. యాక్చువల్లీ ఇక్కడ చెన్నైలో 4 AM బిర్యానీ అంటే చాలా 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 ఫేమస్. సో అలా కాలిపోతుంది. అలా మేము 4 o'clock లేసిన వెంటనే ఆర్డర్ పెట్టాము. ఇంటికి వచ్చేసింది. సో ఇలా బస్ జర్నీలో తిందామని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాం. చెన్నై ఆథెంటిక్ చెన్నై బిర్యానీ. బుడ్డోడు కూడా ఐ వాంట్ బిర్యానీ అంటున్నాడు. స్మెల్ ఫుల్ వచ్చేస్తుంది. బస్సులో క్లాస్ వస్తున్నారు. తినేద్దామా మనం కింద పడకుండా. స్మెల్ వస్తుంది, కడుపు నొప్పి వస్తే కూడా వచ్చిందని చెప్పి బస్సులోనే ఓపెన్ చేస్తాము. స్మెల్ గమ్మున ఆడిపోతుంది. ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఈ ఇండియా ట్రిప్లో ఫస్ట్ బిర్యానీ వచ్చిన వెంటనే కూర్చోబెట్టి హోమ్ మేడ్ ఇడ్లీ, చట్నీ, సాంబార్ అన్నీ చేశారు. జర్నీ మా వదిన సూపర్ చేసింది. ఇంతకీ ఫంక్షన్కే హెడ్ ఈమె. లేకపోతే హాయ్ సబ్స్క్రైబర్స్ హాయ్. ఇప్పుడైతే మేనకోడలకి మాల అల్లుతున్నారు. లిల్లీలు, రోజెస్, ఇంకా మల్లెపూ. 2 minutesలోనే అంత పెద్దగా కట్టేశారు. దాని గురించి అరటినారు తెంచుకున్నాం అంతే. అలా ఒకటి చేర్చుకుంటా ఉంటే పెద్ద మాల రెడీ. ఆ కలర్ చేంజ్ అయిన వెంటనే ఆ మాలకి బ్యూటీ కూడా యాడ్ అయిపోయింది. లుక్స్ నైస్. One day later, 10 days later, 1 month later. ఒక మేకప్ ఆర్టిస్ట్ చేసింది మా మేనకోడ్. సింపుల్గా క్లోజ్ యువర్ ఐస్ మేకప్ చేస్తున్నాం. డోంట్ ఓపెన్. ఓకే, సో ఇప్పుడైతే లంచ్ బ్రేక్. బయట అంతా లంచ్ ప్రిపరేషన్స్
ఒక ఫస్ట్ బంత్ అవుతుంది అనమాట. సో మీన్ వైల్ మేము కొంచెం రిలాక్స్ అవుదామని. బయట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, అందుకని లోపలికి వచ్చి కొంచెం కూర్చున్నాం. ఇప్పుడైతే మేము లంచ్ కూర్చున్నాం. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసాను. సైడ్ దావత్లు అలాగా ఉండదండి, ఇక్కడ వెజిటేరియన్. ఇంకోటి మెయిన్ గా మా అక్క వాళ్ళ ఇంటిలో ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ మీల్స్, కాంచీపురం స్పెషల్ మీల్స్ చాలా బాగుంటుంది. అథెంటిక్ బత్త కొలంబు ఇదర్ మిలెంగే. ముందు మా వాళ్ళ తమ్ముడిని ఆర్డర్ అడిగితే ఏం కావాలరా అని అడిగితే వత్త కొలంబు కంపల్సరీ ఉండాలని చెప్పాడు. అందుకని వత్త కొలంబు అథెంటిక్ హాయ్. ఇది పొటాటో కర్రీ, ఇది క్యాబేజ్ కర్రీ. క్యాబేజ్, క్యారెట్, బీన్స్ మిక్స్డ్ కూట్. పెట్టుకోరా ఇంకొంచెం, మళ్ళీ మళ్ళీ రారా. சாப்பாடு இன்னும் கொஞ்சம் போய் அவங்களுக்கு సాంబార్ సాంబార్ சாம்பார் వత్త కుழம்பு இல்லைங்களா? கார குழம்பு இருக்கு, வத்த குழம்பு இருக்கு, எல்லாம் உனக்காண்டி చూసారా మీ అందరి ఫేవరెట్ జీవన్. ఇలా బంతి భోజనం చాలా రోజులు అయిపోయిందండి. ఎప్పుడో లాస్ట్ గా చిరుగు మ్యారేజ్ తిన్నామా, ఆ తర్వాత ఇంకెక్కడ తినలేదా? ఆ తర్వాత మొత్తం హోటల్ తినడమే. చిరుగు మ్యారేజ్ తర్వాత ఇదే ఈ రోజే బంతి భోజనం. గైస్ ఈ రోజు అయితే చాలా పెద్ద రోజు అన్నట్టుగా ఉంది. మార్నింగ్ 4కి లేచాము, ఇంకా లేచిన దగ్గర నుంచి పరిగెడతానే ఉన్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పనులని అవన్నీ, ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి కొంతసేపు పడుకుందామంటే పిల్లలు వచ్చి ఆడుకుందాం అన్నారు. క్రికెట్, క్యారమ్, ఇంకా కార్డ్స్, ఇంకా పబ్జి, ఇంకా హ్యాండ్ క్రికెట్, అలాగా ఒక రకరకాల గేమ్స్ ఆడుకున్నాం. ఇంకా ఫుల్గా టైర్డ్ కూడా అయిపోయాం. ఇంకా వైండప్ చేసేద్దాం ఈ డే అనుకునేసరికి మన వాళ్ళు అన్నారు కంచి వచ్చి కామాక్షి అమ్మని దర్శించుకోకుండా ఎలా ఉంటాం అన్నారు. అందుకని ఇప్పుడైతే కంచి కామాక్షి మాత టెంపుల్కి వెళ్తున్నాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్ళబోతున్నాం కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్కి. సో ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా ఇక్కడ క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోయిందండి. పొద్దునైతే ఫుల్ ఎండ, ఈవినింగ్ 4 నుంచి క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఇంకా అయితే ఈ వీడియో ఇక్కడతో వైండప్ చేసేస్తాం. Yes, that's it for today's vlog, guys. See you next vlog. Until then, signing off, your Revantan. Cheya. Bye. Bye.